మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? ప్రభుత్వం ఇంత అన్యాయమా? ఇప్పుడు పైనుంచి ఇది డెవలప్మెంట్ కాదు కుటుంబాన్ని నిలబెట్టడం చాలా కష్టం. పలగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదులుకోద్దు. తెలంగాణ మళ్ళా బాంచన్ బతుకుల కాడికి వచ్చింది. ఆనాటి రోజులు అంటే ఏందో అనుకున్నాం, కానీ నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. ఒకనాడు దొరలు, రెడ్లు, భూస్వాముల కింద బాంచన్ అనుకుంటూ బతికిన తెలంగాణ బడుగు బిడ్డలకు ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. నా తెలంగాణ బాంచన్ బతుకుల తెలంగాణ అయ్యింది. బరిగీసి కొట్లాడి బరువెక్కిన గుండెలతో బిడ్డలను కాటికి పంపుకుని బానిసత్వపు సంఖ్యలను దెంపుకుని బాజాప్తా బతుకుతామని బేఫికరున్న నా తెలంగాణ మళ్ళీ బాంచన్ బతుకుల తెలంగాణ అయ్యింది. తాగే నీళ్ల కోసం బాంచన్ అంటున్నది, సాగు నీళ్ల కోసం బాంచన్ అంటున్నది, పండించిన పంట కొనుమని బాంచన్ అంటున్నది, సర్కారుల్లా కాళ్ళు మొక్కుతున్నది. ప్రతాపరెడ్డి అసొంటి పెద్ద పెద్ద రెడ్డి దొరలను, నిజామోళ్లను, రజాకారులను ఉరికిచ్చి పొలిమేరల దాకా తరిమి కొట్టిన నా తెలంగాణ ఇప్పుడు మళ్ళీ చేతులు జాపి బాంచన్ అంటున్నది. నీకు దండం పెడతా 4 యూరియా బస్తాలు ఇవ్వమని బతిలాడుకుంటున్నది. ఇల్లు కిల్లొచ్చి యూరియా బస్తాల కోసం దుకాణం ముంగట జాగారం చేస్తున్నది. ఆధార్ కార్డులతోని లైన్లు పెడుతున్నది. పోలీసు వాళ్ళ లాఠీలతోని దెబ్బలు తింటున్నది. బందవస్తున్నదని దునియా మొత్తం మెచ్చుకున్న తెలంగాణ ఇవాళ మళ్ళా బేజారై చూస్తున్నది. నా గూడు ఊల్చకుండ్రని ఆఫీసర్ల కాళ్ళు మొక్కుతున్నది. నడి రోడ్డు మీద ఆర్తనాదాలు పెడుతున్నది. బతుకు ఆగం చేయకుండాని చేతులెత్తి సర్కారులను మొక్కుతున్నది. నా తెలంగాణ మళ్ళా బాంచన్ అంటున్నది, నీ బాంచన్ అని కాళ్ళు మొక్కుతున్నది. కళ్ళల్ల నీళ్లు ఎండిపోయేటట్టు, కడుపు ఎన్నుకు అంటుకపోయేటట్టు గొడగొడ ఏడుస్తున్నది. పొరుగు రాష్ట్రపోని కుట్రలకు ఏండ్లకేండ్లు ఎక్కెక్కి ఏడ్చిన నా తెలంగాణ ఇప్పుడిప్పుడే జరంత ఉప్పోస దొరికిందనుకున్నది. కానీ మళ్ళా బానిస బతుకులే అవుతుంది. మా రాజోలే బతికిన రైతన్న మళ్ళా బిచ్చపోన్ లెక్క అడుక్కునే రోజులు వచ్చినాయి. మా రాత పాడుగాను అని తిట్టుకునే రోజులు వచ్చినాయి. మా రాత మార్చేటోళ్ళు ఎవలని ఎదురు చూసే పరిస్థితులు తీసుకొచ్చినాయి.